హలో ఆల్ వెల్కమ్ టు సినిమా మామ. ఇవాళ మాట్లాడుకోబోయే సినిమా పేరు డబల్ ఇస్మార్ట్. ఈ మూవీ 2019 ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్. స్టోరీ విషయానికి వస్తే బిగ్ బుల్ అని ఒక మాఫియా డాన్ బ్రెయిన్ ట్యూమర్తో సఫర్ అవుతుంటాడు. అప్పుడే చావటం ఇష్టం లేని అతను ఎలాగైనా బ్రతికుండే దారి కోసం చూస్తున్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ మెమరీ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకొని శంకర్ బ్రెయిన్లోకి బిగ్ బుల్ మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం తన గ్యాంగ్ హైదరాబాద్కి పంపిస్తాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ శంకర్ని పట్టుకున్నారా, పట్టుకున్నాక ఏమైందనేది మిగతా స్టోరీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ తన 100% ఇచ్చేశాడు. ఆ తెలంగాణ స్లాంగ్ కానీ, క్యారెక్టర్ వేరియేషన్స్ మెయింటైన్ చేయడం, కామెడీ టైమింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ సూపర్బ్ ఉన్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ డ్యాన్స్ కూడా కుమ్మేసింది. సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే సపోర్టింగ్ కాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సెంటిమెంట్ సీన్స్ కూడా కొన్ని బాగా అనిపించాయి. ఒక కామెడీ పోర్షన్ అయితే ఫస్ట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కానీ ఆ తర్వాత రిపిటేటివ్ అయిపోయి ఈ సీన్స్ అవాయిడ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. మన శర్మ గారి సాంగ్స్ బాగున్నాయి, బట్ బీజిఎం ఇంకా ఎఫెక్టివ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది మామ అంటే, మంచి ఫుల్ మీల్స్ మూవీ చూసాను, సాటిస్ఫాక్షన్ అయితే లేదు. చాలా ఇంట్రెస్టింగ్గా రిలవెంట్ పాయింట్ చూస్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ బిల్డింగ్కి ఇంట్రెస్టింగ్గా సెట్ చేసుకున్నారు, కానీ సెకండ్ హాఫ్లో కొన్ని ర్యాండమ్ సీన్స్తో లాగేశారు. అలా కాకుండా మెయిన్ స్టోరీ పాయింట్ మీద ఫోకస్ చేసుంటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. సినిమా చూడొచ్చా మామ అని అడిగితే, నీకు చూడాలంటే చూసేయి. అది మరి సంగతి. కంటెంట్ నచ్చితే సరదాగా లైక్ కొట్టి సీరియస్గా సబ్స్క్రైబ్ కొట్టేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్లీగా ఫాలో అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ మీద కలుద్దాం. బాయ్ బాయ్.